హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? ఎలా ఉంది? ఫైనల్ కి వస్తుంది కదా. వస్తుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. బట్ నేనైతే పవన్ అయితే గెలుస్తాను అనుకుంటున్నాను. మరి ఎందుకు పవన్? అంటే ఆయన ఒక కామనర్ వచ్చి ఇంత బిగ్ బాస్ లాస్ట్ వరకు రావడం, అతను గేమ్స్ కానీ అతను బాండ్స్ కూడా స్టాండ్ తీసుకోవడం, అది బాగా నచ్చింది. స్టార్టింగ్ లో సైలెంట్ ఉండేవాడు, కొంచెం తక్కువ ఉండేది గేమ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ లోనే ఆయన ఫుల్ స్టార్టింగ్ తక్కువ ఉంటే కనుక 2 times క్యాప్టెన్ అయింది కదా, సెకండ్ థర్డ్ కూడా ఆయన క్యాప్టెన్. సో ఈయన అంత సపోర్ట్ లేదు కదా స్టార్టింగ్ లో చూసినప్పుడు, ఇప్పుడు సపోర్ట్ పెరిగింది. అంటే స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ కామనర్స్ ఎట్లా ఎవరు సపోర్ట్ ఉంది కాబట్టి స్టార్టింగ్ అట్లా. ఇప్పుడు చివరికి వచ్చింది కాబట్టి మాక్సిమం ఆయన వస్తాడు కూడా. ఓకే, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్నా. ఓకే, తనుజ ఇద్దరు బాండింగ్ ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ పర్లేదు, ఫ్రెండ్షిప్ అంతే, అంత ఇంతగా ఏం లేదు. అంటే పవన్ కాకుండా ఇంకెవరికి విన్ అయ్యే ఛాన్సెస్ లేవా? సెకండ్ అయితే ఇమాన్యుయల్ అయితే వస్తుంది. ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇమాన్యుయల్ గేమ్ వచ్చాడు, గేమ్ ఆడతాడు, కామెడీ చేస్తాడు. ఆయన మీ దృష్టిలో టాప్ 5 ఎవరు బ్రో? 1 to 5 ఆర్డర్. టాప్ 5 అయితే పవన్, ఇమ్ము, నెక్స్ట్ తనుజ, సంజన, ఐ థింక్ లాస్ట్ వన్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిందని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఫెయిర్ అన్ఫెయిర్ ఎలిమినేషన్? ఐ థింక్ అన్ఫెయిర్ అనుకుంటాను. అన్ఫెయిర్ ఎందుకు? ఐ థింక్ సుమన్ ఎలిమినేట్ సుమన్ శెట్టి అనుకున్నారా? రీతు చౌదరి గేమ్ ఎలా ఆడింది ఇప్పటి వరకు? ఆమె స్టార్టింగ్ లో బాండ్స్ అని ఉంది, కానీ ఇప్పుడు లాస్ట్ చూసిన ఆమె ఆడుతుంది గేమ్స్. స్టార్టింగ్ లో అంతేం లేదు. మీరేమనుకున్నా? టాప్ 5 లో ఉంటుంది అనుకున్నారా? అనుకున్నాయి, టాప్ 5 ఉంటుంది అనుకున్నా, కానీ లేదు కదా, వెళ్ళిపోయినట్టు. మరి లేడీస్ లో ఎవరికి విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా? తనుజకు ఉంది. తనుజకు ఉందా? అంటే గేమ్ బట్టినా లేదంటే బయట సపోర్ట్ అంటున్నారా మీరు? బయట సపోర్ట్ బట్టి కూడా ఉంటుంది కదా, గేమ్స్ ఎలా అయినా బయట మన పీపుల్స్ ఓటింగ్ బట్టి ఉంటుంది కదా. అంటే సీరియల్ ఫ్యాన్స్ అంతా ఓటేస్తున్నారంటారు తనుజకి? ఉంటుంది కదా, ఆమె ముద్ద మందారంతో ఎంటర్ అయింది కదా ఆమె. ఐ థింక్ వాళ్ళతో కూడా ఉంటుంది. నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది బ్రో? ఇప్పుడు అంతే, కింగ్ ఆల్వేస్ కింగ్ కదా. అంటే మీరు అనుకున్న క్వశ్చన్స్ అన్ని వాళ్ళని అడుగుతున్నారా? అంటే వీళ్ళని ఇది అడగాలి అలా అనుకుంటారు? ఆయన అందరినీ ఒకలా చూస్తాడు, ఎక్కడ ఎలా ఉండాలి స్టాండ్ తీసుకుంటాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ.